ఆయన మాట్లాడిన ఒక 2 వీడియోలు వినిపిస్తాను. ఈ 2 వీడియోల్లో ఆయన మాట్లాడే విధానం ఒకసారి మనోళ్ళకు కూడా అంటే అంతర్లీనంగా దాగున్న అర్థాలు పరమార్థాలు ఏమున్నాయి అనేది తెలుస్తుంది. బాబు అనుభవం తెలివి ఏమైనట్టు టీడీపీకే పెద్ద మైనస్ ఇది జీవి రెడ్డి గారి విషయంలోనట. ఈరోజు జీవి రెడ్డి గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మా సార్ అనేమో ఆయన అంటారు, కానీ జీవి రెడ్డి గారికి అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన అనుభవం ఏమైందనేమో ఇలాంటి ఛానల్స్ ప్రచారం చేస్తాయి టీడీపీ క్యాడర్కే. అందరికీ నమస్తే అండి. సో జీవి రెడ్డి గారి సబ్జెక్ట్లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని నేను అడిగితే ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో 190 మంది అంటే 90% మంది పార్టీనే తప్పుపడతారు, ప్రభుత్వాన్ని తప్పుపడతారు, చంద్రబాబు గారిని లోకేష్ గారిని తప్పుపడతారు, జీవి రెడ్డి గారికి మద్దతు ఇస్తారు కదా. జీవి రెడ్డి గారే తప్పు పట్టట్లేదు చంద్రబాబు నాయుడు గారిని, కానీ పార్టీ క్యాడర్ మొత్తం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తప్పు పడతారట. అంటే తప్పు పట్టండి వాళ్ళదే తప్పు అని ఇండైరెక్ట్గా కన్ఫర్మ్ చేస్తున్నాడండి ఈయన. అయితే మరి చంద్రబాబు గారు అంత సీనియర్ అయ్యండి ఈ విషయంలో ఎందుకు తప్పు నిర్ణయం తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు సీనియారిటీ కూడా పక్కన పెట్టి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఆయన తప్పుడు నిర్ణయం తీసుకోలేదు మరో ఆయనే మా నాయకుడు, ఆయనే మా సార్ అనేమో జీవి రెడ్డి గారు అంటారు. కానీ జీవి రెడ్డి గారిని వెనకేసుకొస్తున్నట్టు ఇలాంటి ఛానల్స్ ఏమో చంద్రబాబు నాయుడు గారి మీద మొత్తం నెప్పమంతా నెట్టేస్తారు. ఆ కింద కామెంట్లు చూస్తే మతిపోద్దండి. నేను తెలుగుదేశం కార్యకర్తనే అండి కానీ చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయాలు వ్యతిరేకిస్తున్నానండి, నేను తెలుగుదేశం కార్యకర్తనే అండి కానీ కార్యకర్తల పరిస్థితి ఎలాగుందండి. మరి నిజంగా తెలుగుదేశం కార్యకర్తలా లేకపోతే ఐపాక్ టీం వెళ్ళి వాళ్ళకి ముసుగులేసుకోవడం అలవాటే. వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు దాంట్లో మరి చదివినోడికి నాలంటోడికి లేకపోతే నేనైతే నాకు తెలుస్తుంది అనుకోండి, చదివినోళ్ళు ఉంటారు కొంతమంది నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు, వాళ్ళు ఏమనుకుంటారు మరి నిజమేనేమో ఎంతమంది తెలుగుదేశం కార్యకర్తలు చెప్తున్నారు. ఇదిగో మన గుండుసూది ఆయన కూడా చెప్తున్నాడు, ఇతను ఇంతకుముందు మన తెలుగుదేశం పార్టీ కోసం కూడా మాట్లాడిన వ్యక్తి కదా, ఇతను కూడా చెప్తున్నాడు. అంటే నిజమేమో చంద్రబాబు నాయుడు గారు నిజంగా తప్పు చేస్తారేమో. చాలా 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 ప్రమాదం ఇది. చంద్రబాబు గారు అంతగా ఐఏఎస్లు ఎందుకు నమ్ముతున్నారు, ఎందుకు భుజాన్ని వేసుకుంటున్నారు? ఆఫ్ ద రికార్డ్ ఒక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నమ్ముతున్నారు, ఎందుకు భుజాన్ని వేసుకుంటున్నారు అనే మాటలోనే కన్ఫర్మ్ చేశాడు ఈయన. చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ఎల్నే నమ్ముతున్నాడు, ఐఏఎస్ఎల్నే భుజాన్ని వేసుకుంటున్నాడు, క్యాడర్ని గాలి కుదిలేసాడు అంటాడు ఆయన. ఇండైరెక్ట్గా మనకు మాటలో ఉన్న అర్థాన్ని ప్రజలు అర్థం చేసుకునే కోణాన్ని తెలియజేయకపోతే ప్రజలకు ఆ రోజున నేను ఇక 15,000 ఇచ్చేస్తున్నాను సంవత్సరానికి, 20,000 ఇచ్చేస్తున్నాను సంవత్సరానికి, 18,000 ఇచ్చేస్తున్నాను సంవత్సరానికి అని మొత్తం దేశాన్ని ఒకవైపు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి వైపు తిప్పి చూసేలా చేసాడు ఆయన ఆ సంక్షేమ పథకాలతో. అయితే దానిలో ఉన్న లోటు ఏంటి? 15,000 అంటే రోజుకు 30 రూపాయలు పడుతుంది నీకు. ఈ 30 రూపాయల కోసం నువ్వు మన రోడ్లను వదిలేసావు, పిల్లల భవిష్యత్తును వదిలేసావు, రాష్ట్ర అభివృద్ధిని వదిలేసావు, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అడగటం వల్లే ప్రజలు ఆ రోజున అర్థం చేసుకున్నారు. ఎస్ కరెక్టే, ఈ 30 రూపాయల కోసం మనం ఆ రాష్ట్రాన్ని వదిలేసుకుంటే ఎలాగా అనుకున్నారు. ఆ సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి సంక్షేమ పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు గారిని నెగ్గించుకున్నాం. ప్రజలకు తెలియజేయాలండి. తెలియజేయకపోతే ఏ నినాదం వెనక ఎవరు స్వార్థ ప్రయోజనాలను ఎవరికి తెలుస్తుంది? దీన్ని ఎలా మాట్లాడుతున్నాడు ఈయన టీడీపీ చూసేస్తుంది, అలాగే వైసీపీలు కూడా చూస్తారు. భలే ఎత్తున్నాడు టీడీపీ మీద భలే ఇది చేస్తున్నాడు. అల్టిమేట్గా ఆయనకి కావాల్సింది ఛానల్ డెవలప్మెంట్. కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్క కార్పొరేషన్ చైర్మన్కి కూడా ఎండీలతో పడట్ల. టు బి ఫ్రాంక్, ఏ ఒక్క కార్పొరేషన్ చైర్మన్కి ఎండీలతో పట్టలేదు. ఈయనకి తెలుసు. మొత్తం కార్పొరేషన్ చైర్మన్లు అందరూ చీంతో చెప్పారు మా ఎండీలు మా ఐఏఎస్ ఆఫీసర్లతో మాకు పడతలేదని. ఏమైనా ఒక మాట మాట్లాడేటప్పుడు కాస్త కొంచెం మనం ఎక్కడున్నాం, ఏ స్థాయిలో ఉన్నాం, మనం ఏ మాటలు మాట్లాడుతున్నాం అనేది కూడా అర్థం చేసుకుని మాట్లాడాలి. ఓకే, అది కూడా మీరు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, మీరు ఏదైనా మాట్లాడండి, కానీ వినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పే బాధ్యత మాత్రం మాది. మంత్రులు కూడా దాదాపుగా సగానికి పైగా మంత్రులకి ఆ శాఖ హెచ్ఓడీలకి పడట్ల. టు బి ఫ్రాంక్, ఇది నేను ఇంకా గట్టిగా చేస్తే నాకు ఇంటర్నల్ అంశాలు చాలా తెలుసు, కానీ నేను గట్టిగా చేసే కొద్దీ ప్రభుత్వం ఇరుగును పడదు. ఎందుకంటే ఐఏఎస్ల మనోభావాలు దెబ్బతింటాయి. ప్యూర్లీ ఈయన గట్టిగా చేస్తే ప్రభుత్వం ఇరుగును పడుతుందట, ఐఏఎస్ల మనోభావాలే దెబ్బతింటాయి అంటే. మరి ఐఏఎస్లు అందరూ ఏం తప్పు చేశారో నాకు తెలియదు. కొంతమంది తప్పు చేస్తే తప్పు చేసి ఉండొచ్చు వైసీపీ హయాంలో, అందుకని ఐఏఎస్లు మొత్తం ఎలాగంటాం? దినేష్ కుమార్ తప్పు చేసినట్టు అంటే నేను చూసినంత వరకు ఏమీ లేదు. తెలుగోడు మనోడు 24 సంవత్సరాలుగా ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడు. 24 సంవత్సరాలకి భారతదేశ వ్యాప్తంగా జరిగిన ఆల్ ఇండియా ఎగ్జామ్లో 6th ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఆయన క్యాపబిలిటీ మీద నమ్ముకున్న చంద్రబాబు నాయుడు గారు 1 కాదు 4 పదవులు ఇచ్చాడు ఆయనకి. అలాంటి వ్యక్తి మరి ఏం తప్పు చేశాడో, వైసీపీ వాళ్ళు ఎంతమందిని రిక్రూట్ చేసి వైసీపీ వాళ్ళు దోచిపెట్టేసాడంట, ఏ ఆధారాలతో అంటున్నారు తెలియదు. కానీ ఇది టీడీపీ క్యాడర్ ఏదైతే ఉందో మీరు కొంచెం ఆలోచించండి.
అండి వాళ్ళకి ఏ ఫైల్లో డబ్బులు వస్తే ఆ ఫైల్ క్లియర్ చేస్తున్నారు, మిగిలిన పక్కన పెట్టేస్తున్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్లు డబ్బులు తీసుకుని ఫైల్ క్లియర్ చేస్తున్నారు అంటాడు ఈయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చెప్తున్నాడు, చెప్పేస్తున్నాడు ఇవన్నీ. ఐఏఎస్ ఆఫీసర్లు డబ్బులు తీసుకున్నారు అనేది చాలా పెద్ద కేసు. అది ఏ ఆధారం లేకుండా ఎలిగేషన్ వేయకూడదు. ఆధారం ఉంటే ఆధారం ఇక్కడ డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయకుండా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా లంచగొండ్లు, డబ్బులు తీసుకున్న ఫైల్సే చేస్తారని ఈ ఛానల్ ఈయన ఎలా అంటాడండి మిత్రుడు? ఎలాగా ఇలాంటి వాళ్ళని మరి చూసి చూడనట్టు ఊరుకుంటే మరి ప్రజలకు అదే అర్థమవుతుంది కదా. దీన్ని దాదాపుగా 75,000 మంది చూశారు. 75,000 మంది కార్యకర్తలని మిస్లీడ్ చేసింది ఈ వీడియో. ఐఏఎస్ఎల్ని చంద్రబాబు నాయుడు గారు నమ్ముతున్నారు, ఐఏఎస్లు ఏమో డబ్బులు తీసుకుని ఇచ్చేస్తున్నారు. ఎలా చేస్తారు అంత పెద్ద పెద్ద ఎలిగేషన్లు? అరే ఏదైనా ఆధారం లేకుండా మాట్లాడకూడదండి. సోషల్ మీడియా ఓకే, మేము గతంలో మాట్లాడినప్పుడు కూడా అన్నిటికీ ప్రతిదానికి ఆధారం చూపించి మాట్లాడాం కాబట్టి మా మీద ఎవరు కేసు పెట్టడానికి సాహసించలేదు. వీళ్ళు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ముసుగులో మాట్లాడతారు కాబట్టి వీళ్ళని లైట్ తీసుకుంటే పార్టీని మొత్తం చెదలు పట్టినట్టు పట్టేస్తారు. రెడ్డి గారు ఉన్నప్పుడు కలెక్టర్లు జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు మొక్కేవారు, మీకు గుర్తుందో లేదు? వీలైతే గూగుల్ ఏమైనా ఫోటో జగన్ గారు కాళ్ళు మొక్కేవారు కలెక్టర్లు. మరి అందుకే జగన్ గారు 11 సీట్లు పరిమితం అయిపోయారు. మరి ఇప్పుడు అదే పని చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూడా 11 సీట్లకు పరిమితం అయిపోలా? తెలుగుదేశం పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగబద్ధంగా ముందుకెళ్తారు. ముందుకెళ్ళేటప్పుడు జగన్ గారు కాళ్ళు మొక్కించుకున్నారు కదని చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు మొక్కించుకోరు. జగన్ గారు వాళ్ళందరినీ కంట్రోల్లో తీసుకుని ఏమంటే ఈవేళ స్వతంత్రం మరీ ఎక్కువైపోతే అది కూడా తప్పే అవుతుందండి. ఎందుకంటే ఆ రోజున వైసీపీ హయాంలో హోంమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా ఒకరు ప్రెస్ మీట్ మొదలు పెట్టడానికి అవకాశం ఉంది వాళ్ళకి, కనీసం ప్రెస్ మీట్. ఈ రోజున జీవీ రెడ్డి గారు యాంటీ గవర్నమెంటే ఈజీగా పెట్టగలిగాడు ఆయన. అప్పుడు గవర్నమెంట్ అనుకూలంగా పెట్టాలన్నా సరే ఎవరు పెట్టేవారని ప్రెస్ మీట్లు? సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. అతను తప్ప మరొకడు ఎవరికన్నా సరే నువ్వు డిప్యూటీ సీఎం అవ్వు, హోంమంత్రి అవ్వు, కనీసం నీకు ప్రెస్ మీట్ కూడా హక్కులేదు అప్పుడు. అలాంటిది ఇప్పుడు ఇంకా ఇవన్నీ చెప్పలేకపోతున్నానండి. సెర్చ్ చేయండి. అంతేందుకు తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏదో 1-2 జిల్లాల కలెక్టర్లు ఎవరు ఆయన కాలు మొక్కారు, గుర్తుంది కదా? అంటే నేను ఐఏఎస్ ఏమి కాలు మొక్కాలని నేను చెప్పట్లేదు, నేను ఆ మాట చెప్పట్లేదు. ఐఏఎస్ అంటే అత్యున్నత స్థాయి అధికారులు, బ్యూరోక్రసీ లెవెల్ అధికారులు, రాజ్యాంగ వ్యవస్థలో అత్యంత కీలకం వాళ్ళ పాత్ర, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ. నేను ఇక్కడ కాలు మొక్కాలని చెప్పట్లా. కానీ చంద్రబాబు గారు మరీ నెత్తిన పెట్టుకుంటున్నారేమో, మరీ భుజాన్ని వేసుకుంటున్నారేమో అనేది మాత్రం. చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ఎల్ని భుజానికి ఎత్తేసుకుంటున్నారు, నెత్తిన పెట్టేసుకుంటున్నారు. క్యాడర్ అరే బాబు మిమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్తున్నాడు ఆయన. అది కూడా చాలా సున్నితమైన భాషలో. ఆ వినేవాళ్ళకి అర్థం కరెక్టే, ఇది నిజమే అనిపించేసేలాగా. ఏఎస్ని ఆయన నెత్తిమే పెట్టుకున్నాడు, ఏ ఐపీఎస్ని నెత్తిమే పెట్టుకున్నాడు. ఏమంటే అక్కడ ఐజీల్ని, డీజీపీలని ఆయన తీసి పక్కన పెట్టలేదా? ఇప్పుడు మొన్న ఎందుకు దినేష్ కుమార్, ఆయన దగ్గర ఏ తప్పు లేదు, అయినా కానీ ఆయన మొత్తం అన్ని పదవుల నుంచి తీసేసి ఆయన జీఏడీకి అటాచ్ చేయలేదా? పివి సునీల్ కుమార్ గారి మీద కేసు నమోదు అవ్వలేదా? ఎవరిని వదిలేసాడు ఆయన? ఎవరికి భయపడ్డాడు ఆయన? అంటే తప్పు చేయకపోయినా సరే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి నేను జైలు వేసేస్తాను అనాలా? తప్పు చేయకపోయినా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి నిన్ను తీసేస్తాను, నిన్ను పోస్టులో తీసేస్తాను, నీ మాట ఎవడో లెక్క చేయకుండా చేస్తాను అనాలా? రాజ్యాంగం ఇచ్చింది వాళ్ళకి ఆ అధికారం. అసలు యాక్చువల్గా మొత్తం అధికారం ఐఏఎస్లు ఐపీఎస్ల దగ్గరే ఉండాలి. కానీ మనం కొంచెం రాజ్యాంగం దుర్వినియోగం చేసి ఐఏఎస్ ఐపీఎస్లు కూడా చేతిలో పెట్టుకున్నాం. కానీ మొత్తం పరిపాలన వాళ్ళే చేయాలి. వాళ్ళు ఏది మంచి ఏది చెడు వాళ్ళకే తెలుసు. నాయకులు ఉంటారు, ప్రజాప్రతినిధులు, అది ఏదైనా తప్పుగా వెళ్ళిపోతుంటే అక్కడ అన్యాయం జరుగుతుంది ప్రజలకు అని చెప్పి వీళ్ళు అడ్డుపడాలి, వీళ్ళ శాసనాలు చేయాలి, శాసనాలు చేసినట్లు అట్లా ఇంప్లిమెంట్ చేయాలి తప్ప వీళ్ళు ఏది చెప్తే చేసేయాలని ఏం రూల్ లేదు. ఎగ్జిక్యూటివ్ బాడీ అది. ఇదే ఏకంగా కాళ్ళు మొక్కించేయాలి, నెత్తి మీద ఎక్కించుకున్నారు. ఏది చంద్రబాబు నాయుడు గారు ఏ ఐఏఎస్ ఆఫీసర్ని, ఏ ఐపీఎస్ ఆఫీసర్ని నెత్తిని ఎక్కించుకున్నారో చెప్పండి.